సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది ముత్యాల ముగ్గులు, హరిదాసుల పాటలు, పండుగ సెలవులు. వీటికి తోడు అతి ముఖ్యంగా చెప్పుకోదగింది పతంగులు. అయితే మన గాలిపటంతో ఇతరులు ఎగరవేసే గాలిపటాన్ని తెగ్గోస్తే అదో సరదా. ఆ సరదా తీరాలంటే దానికి మాంజా కావాలి. సాధారణంగా మాంజా తయారీలో సీసం పౌడర్ను వినియోగిస్తారు. దీనివల్ల మనుషులకే కాక పశుపక్ష్యాదులకు కూడా ఎంతో ప్రమాదం. మాంజా ప్రమాదం అని తెలిసినా సాధారణ మాంజానే కాక చైనా మాంజాలను కూడా వాడుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ వేళ ఆకాశమంతా రంగురంగుల పతంగులతో కళకళ్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు చైనా మాంజా వాడకం వల్ల ఈ ఆనందం విషాదంగా మారుతోంది. ఇది కేవలం దారం కాదు, గాల్లో వేలాడే ఒక అదృశ్య మృత్యుపాశంగా మారుతోంది. సంక్రాంతి వచ్చిందంటే పతంగుల సందడి ప్రారంభమైనట్లే. ఇప్పటికే మార్కెట్లో దుకాణాలు సైతం వెలిశాయి. గాలిపటాలు అధునాతన డిజైన్లలో లభిస్తున్నాయి. దీంతో చిన్నారులు, యువకులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గాలిపటం సైజు, నాణ్యతను బట్టి 5 నుంచి 25 వరకు ఉన్నాయి. రంగు కాగితాలతో చేసిన పతంగులను సైజును బట్టి 5 నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాత్తో తయారు చేసిన భారీ పతంగులను 130 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే పతంగులను ఎగరేయడానికి ఉపయోగించే దారం, మాంజాలలో కూడా అనేక రకాలున్నాయి. పతంగ ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారుతోంది. ఎగురవేసి వారి చేతివేళ్లు తెగుతున్నాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుకుపోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా మాంజాతో గొంతు తెగి గాయాలైన సంఘటనలు అనేకం ఉంటున్నాయి. పిల్లలు ఇప్పటి నుంచే పతంగి సంబరాలు మొదలుపెట్టారు. వాటిని ఎగరేస్తున్న సమయంలో బాలురు తమ భద్రతను మరుస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ప్రమాదాలపై అవగాహన తక్కువ ఉంటుంది. పిల్లలు ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియక సంబరాల్లో మునిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. గాలిపటం ఎగరేసేందుకు సీసం పౌడర్ వాడిన మాంజాను వాడుతుంటారు. దీనివల్ల గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఎన్జిటి దేశవ్యాప్తంగా మాంజాలపై నిషేధాన్ని విధించింది. మాంజాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండటంతో గాజు సీసం పౌడర్తో తయారు చేసే చైనా మాంజా, కాటన్ మాంజా, నైలాన్ మాంజాలను ఎన్జిటి నిషేధించింది. చైనా మాంజాలపై నిషేధం ఉంది. ఈ మాంజా చాలా పదునుగా ఉండడం వల్ల మెడలకు, ముఖాలకు తగిలితే తీవ్ర గాయాలు చేసి ప్రాణాలు తీస్తోంది. వీటి వల్ల పక్షులు వీటికి చిక్కుకుని తీవ్రంగా గాయపడి చనిపోతాయి. చైనీస్ మాంజా అంటే నైలాన్ సింథటిక్ గాజు పూత పూసిన దారం. దీనిపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. పతంగులను కాటన్ దారంతోనే ఎగరేయాలని సూచించింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పండగకు ముందే గాలిపటాలతో సిద్ధంగా ఉంటారు. అయితే ఎంతో సరదాగా ఆడుకునే ఈ ఆటలో చాలా ప్రమాదం పొంచి ఉంది. పండుగ వేళలో సరదాగా ఆడే ఈ ఆట కొందరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా దారం ప్రాణ సంకటంగా మారింది. ఇక తెలంగాణ ప్రభుత్వం 2016లోనే రాష్ట్రంలో చైనీస్ మాంజాను నిషేధించింది. కానీ చాలా మంది వ్యాపారస్తులు అక్రమంగా వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాను నైలాన్ సింథటిక్ దారంతో తయారు చేస్తారు. చైనీస్ మాంజాతో పక్షులు, మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల చైనా మాంజాతో పలువురు గాయపడి మృతి చెందారు. తాజాగా చైనా మాంజాతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మనుషులకే కాకుండా జంతువులు, పక్షుల ప్రాణాలకు కూడా ఈ మాంజా ముప్పుగా పరిణమిస్తోంది. ఒక్కరోజే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో 2 వ్యక్తులు చైనా మాంజా బారిన పడి తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరిలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కుంధం సూర్యతేజ పని మీద బయటకు వెళ్లి తిరిగి గచ్చిబౌలి నుంచి ద్విచక్ర వాహనంపై కొండపూరు బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా చైనా మాంజా తన భుజానికి తగిలి భుజం నుంచి ఛాతీ వరకు తీవ్ర రక్తస్రావమై గాయాలకు గురయ్యాడు. మరో కేసులో ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ పై వెళుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో చికిత్స కోసం స్థానికులు అతన్ని దవాఖానకు తరలించారు. మరోవైపు చైనీస్ మాంజా వినియోగంపై హైదరాబాద్ సిటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాపై తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టినట్లు మా దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటీవలే తెలిపారు. ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఆన్లైన్లో నిషేధిత మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సూచనలు చేశారు.
చైనా మాంజాతో అమాయక ప్రజల గొంతులు తెగి ప్రాణాలు పోతుంటే పోలీసులు మాత్రం కంటితుడుపు చర్యగా సూచనలు జారీ చేయడం, ట్వీట్లతో సరిపెడుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే నగరంలోకి చైనా మాంజా ఎలా వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గాలిపటాలు, మాంజా తయారీ, విక్రయాలు జరిపే నగరంలోని ధూల్పేట్, మంగళహాట్లో పోలీసులు తనిఖీలు జరిపిన దాఖలాలు పెద్దగా లేవని, అక్కడే కాకుండా నగరంలోని గాలిపటాల విక్రయ తయారీ కేంద్రాల్లో మాంజా తయారీ, విక్రయాలపై పోలీసులు నిఘా పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటున్నారు జనం. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జనం గొంతు కోస్తున్న చైనా మాంజా తయారీ, విక్రయాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. గత సంవత్సరం లంగర్ హౌస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ ఆర్మీ జవాన్ మెడకు చైనీస్ మాంజా తాకడంతో తీవ్రంగా గాయపడిన జవాన్ మృత్యువాత పడ్డాడు. గతంలో ఎల్బీనగర్ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న చిన్నారి మెడకు మాంజా కోసుకోవడంతో మృత్యువాత పడింది. మియాపూర్, చందానగర్ ప్రధాన రహదారి, మాదాపూర్, హైటెక్ సిటీ, కుక్కట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనదారుల మెడలకు చైనీస్ మాంజా చిక్కి తీవ్ర గాయాల పాలైన ఘటనలు కలకలం రేపే. అపార్ట్మెంట్లు, మేడలపై నుంచి గాలిపటాలు ఎగరేయడం కారణంగా మాంజా చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చిక్కి రోడ్డుపై వేలాడడంతో ప్రమాదాలకు దారితీస్తోంది. మూగజీవాలకు ముప్పు తప్పడం లేదు. మనుషులకే కాకుండా పక్షులు, ఇతర మూగజీవాలకు ఈ మాంజా వల్ల ప్రాణనష్టం తప్పడం లేదు. పిచ్చుకలు, కాకులు, గద్దల రెక్కలకు దారాలు చిక్కి ఎగరలేక మృత్యువాత పడుతున్నాయి. వీధి కుక్కలు, పశువుల కాళ్లకు దారాలు చుట్టుకుని గాయాలవుతున్నాయి. మాంజా వల్ల ఇప్పటికే ఎన్నో పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు కోకొల్లలు. ఈ మాంజాలపై నిషేధం ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా వీటి విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కొద్ది రోజులు హల్చల్ చేసే అధికారులు అది కాస్త సద్దుమణగ్గానే ఆ విషయాన్ని గాలి కుదిలేస్తారు. దీంతో యథేచ్ఛగా మాంజాల విక్రయాలు జరిగిపోతున్నాయి. ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు వస్తోంది. ఇలాంటి మాంజాల వల్ల అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ద్విచక్ర వాహనాల ముందు చిన్నారులను కూర్చోబెడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. సంక్రాంతి సమీపిస్తుండటంతో పిల్లలు, పెద్దలు పోటాపోటీగా గాలిపటాలు ఎగరేస్తుంటారు. దీంతో తెగిపోయిన మాంజా భవనాల మధ్య వేలాడుతూ ఉంటుంది. దీనిని గమనించకుండా వాహనదారులు వెడుతూ ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అందువల్ల ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు మెడకు కర్చీఫ్ కట్టుకుని తలపై హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు నిషేధాలు విధించినా, పోలీసులు తనిఖీలు చేసినా ప్రజల్లో మార్పు రానంతకాలం ఈ మృత్యుపాశాలు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. కేవలం పతంగిని పడగొట్టాలనే చిన్నపాటి పోటీతత్వం కోసం తోటి మనుషుల ప్రాణాలను, పక్షుల జీవాలను పణంగా పెట్టడం ఏ రకమైన సంస్కృతి? సంక్రాంతి అనేది జీవకారుణ్యాన్ని, ప్రకృతిని గౌరవించే పండుగ. ఆ స్ఫూర్తిని చైనా మాంజాతో చంపేయకూడదు. కాబట్టి పక్షులను, తోటి మనుషులను ప్రమాదంలో పడేసి ఈ చైనా మాంజాను బహిష్కరించడమే నిజమైన పండుగ.